ఎవరైనా మనకు బీర్ మంచిదని చెబితే కొంచెం విచిత్రంగాను ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుండి డ్రింక్ చేసేవారు బీర్ వారి ఆరోగ్యానికి ప్రమాదకరమనే అపరాధ భావంతో మునిగిపోతున్నారు. అయితే బిజీ షెడ్యూల్తో రోజంతా పనిచేసి సాయంత్రం అయ్యేసరికి బీరు తాగాలనిపిస్తుంది కొందరికి. అదేంటంటే రిఫ్రెష్ అవడానికి సాకు ఒకటి. ఏ ఆల్కహాల్ అయినా సరే మోతాదుకు మించి త్రాగితే కాలేయం మరియు గుండె సంబంధిత సమస్యలు ఇంకా కొన్ని క్యాన్సర్లకు గురి కావాల్సి వస్తుంది. అయితే తరచుగా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా? బీర్ను నీరు, బార్లీ, హాప్ మరియు ఈస్ట్తో తయారు చేస్తారు. ఇది ఫ్యాట్ ఫ్రీ మరియు కొలెస్ట్రాల్ ఫ్రీ. ఎందుకంటే ఇందులో శరీరంలో కరిగే నార, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, భాస్వరం, బయోటిన్, క్రోమియం మరియు విటమిన్ B6, B12 మరియు ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ వంటి పోషకాంశాలు గణనీయమైన మొత్తంలో కలిగి ఉన్నాయి. ఇన్ని సుగుణాలున్న బీర్ను రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పకుండా బీర్ తాగని వారు కూడా తాగుతారు. బీర్లో యాంటీ క్యాన్సర్ గుణాలు, కార్డియోవాస్కులర్ రిస్క్లను తగ్గించే గుణాలున్నాయి. బోన్ డెన్సిటీ పెంచుతుంది, మతిమరుపు, కరోనరీ వ్యాధులను నివారిస్తుంది, యాంటీ ఎంజైమ్ గా పనిచేస్తుంది, కిడ్నీ, గాల్ స్టోన్స్ తగ్గిస్తుంది, ఓస్టీరియా, హైపర్ టెన్షన్ ను కూడా తగ్గిస్తుంది. బీర్ స్ట్రెస్ బూస్టర్ గా పనిచేస్తుంది. బీర్ లో ప్రోటీన్స్ మరియు విటమిన్ బి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వైన్ తో సమానం. రోజుకు 12 ఔన్సును మించి తీసుకోకూడదు. మరి రోజుకు 1 ఔన్స్ బీర్ తాగడం వల్ల పొందే ప్రయోజనాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీ క్యాన్సర్ లక్షణాలు వాటిలో మొదటిది. తగు మోతాదులో బీరు తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. బీర్లో క్సాంతోహోమల్ క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి శక్తివంతమైన ప్రతిక్షాకారిణిగా ఉంటుంది. ఇది బ్లాక్స్ పురుషుల్లో ప్రొటెస్ట్ క్యాన్సర్ అభివృద్ధి దారితీసే ఒక రసాయన చర్య. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. 2. కార్డియో వాస్కులర్ డిసీజెస్. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం బీర్ గుండె సంబంధిత వ్యాధులను 20% నుండి 40% వరకు తగ్గిస్తుందని కనుగొన్నారు. అందుకు ముఖ్యంగా ఇందులో ప్రధానంగా శరీరంలో కరిగేటటువంటి ఫైబర్ కలిగి ఉండడం వల్ల ఇది LDL లెవెల్స్ ను తగ్గిస్తుంది లేదా రక్తంలో చెడు కొలెస్ట్రాల్స్ ను కూడా తగ్గిస్తుంది. రెగ్యులర్ బేస్ లో బీరు తీసుకోవడం వల్ల HDL ను పెంచుతుంది లేదా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది రక్తం పల్చగా మార్చి హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది. 3. బోన్ డెన్సిటీని పెంచుతుంది. బీరులో అత్యధికంగా సిలికాన్ కలిగి ఉంటుంది మరియు ఎముకలను ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. సిలికాన్ బోన్ మినరల్ డెన్సిటీని మరియు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. 4. డయాబెటీస్. తగు మోతాదులో బీరు తీసుకోవడం వల్ల డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీరులో ఉన్న ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అది మధుమేహంకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బీరులో సోలబుల్ ఫైబర్ ఉంటుంది. డయాబెటీస్ బీర్ను ఎంపిక చేసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది. 5. ఎనీమియా నివారిస్తుంది. బీర్లో విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది లోపించడం వల్ల అనీమియాకు దారితీస్తుంది. విటమిన్ B12 నార్మల్ గ్రోత్ ను పెంచుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ఏకాగ్రతను కూడా పెంచుతుంది. 6. హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది. బీర్ను రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. 7. యాంటీ ఏజింగ్ లక్షణాలు కలది. బీరు త్రాగడం వల్ల చర్మము తేమగా ఉంటుంది. నిజానికి వర్కౌట్స్ తర్వాత బీరు త్రాగడం వల్ల నీటి కంటే బీరు వల్ల చర్మం మరింత తేమగా ఉంటుంది. ఇది బీర్లోని కార్బోనేషన్ వల్ల దాహంను పెంచడానికి మరింత సహాయపడుతుంది. 8. గాల్ స్టోన్ నివారిస్తుంది. బీర్ రెగ్యులర్ గా తాగుతుంటే కొలెస్ట్రాల్స్ లెవెల్స్ పెరుగుతుంది మరియు బైల్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో గాల్ స్టోన్ రిస్క్ తగ్గుతుంది అన్నమాట. 9. డెమెంటీనియా లేదా కరోనరీ డిసీజ్. బీర్లో ఉండే సిలికాన్ కంటెంట్ మెదడును ప్రమాదకరమైన అల్యూమినియం నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరంలో అధిక శాతంలో అల్యూమినియం ఆల్జీమర్స్ వ్యాధికి గురి చేసే అవకాశం ఉంది. 10. డైజెస్టివ్ సిస్టమ్. బీర్లో వివిధ రకాల జీర్ణ లక్షణాలు ఉన్నాయి. ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్, కొలెస్ట్రోకినిన్ మరియు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల డైజెస్టింగ్ సిస్టమ్ చాలా బాగుగా పనిచేస్తుంది. 11. కిడ్నీ స్టోన్స్ తొలగిస్తుంది. బీర్ కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
ఫిన్లాండ్ స్టడీ ప్రకారం అతి తక్కువ మోతాదులో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 40% కిడ్నీలో రాళ్లు ఏర్పడదని నిరూపించబడింది. బీర్లో ఉండే అధిక నీటి శాతం అంటే 93% మూత్రపిండాలు మంచిగా పనిచేయడానికి మరియు శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది. డిహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం. కాబట్టి బీర్లోని డ్యూరియాటిక్ ఎఫెక్ట్ డిహైడ్రేషన్ కు గురి కానివ్వదు. 12 స్ట్రెస్ బూస్టర్. బీర్ ఆల్కహాలిక్ డ్రింకే అయినా స్ట్రెస్ ని తగ్గిస్తుంది, మంచి నిద్రను ఇస్తుంది. 13 డ్యూరియాటిక్. బీర్ డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది, యూరినేషన్ పెంచుతుంది, టాక్సిన్స్ వేస్ట్ మెటీరియల్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది. 14 గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ట్రాక్ట్. బీర్లో సోలబుల్ ఫైబర్ ఉంటుంది, జనరల్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది, గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ట్రాక్ట్ ను క్లీన్ చేస్తుంది, దాంతో హార్ట్ హెల్దీగా ఉంటుంది, దాని వలన డైజెస్టివ్ ట్రాక్ట్ క్లీన్ గా ఉంటుంది. చూశారు కదండి, రోజుకి ఒక్క బీరు తాగడం వల్ల ఇటువంటి 15 రకాలైన అనారోగ్యాల నుండి తప్పిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ ని వెంటనే మీ నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.